ఫ్రెండ్స్, నిన్న మనం 26 మన పేపర్ కటింగ్తో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించాను. ఈరోజు ఇదే బ్లౌజు నార్మల్గా అంటే సాదా బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను. అంటే లైనింగ్ బ్లౌజ్ కూడా ఇలాగేనండి, ఏం లేదు, మనం పెద్దగా మార్చాల్సింది ఏమి ఉండదు. ఇక కటింగ్లో కొంచెం ఎక్కువలు తక్కువలు చేసుకుంటే చాలు. స్టిచ్చింగ్ అనేది ఇక మీకు తెలుసు, కానీ మళ్ళీ ఎలా వస్తుందో అనే ఒక డౌటు మీకు ఉండిపోతుంది కదా. ఆ డౌట్ కోసమే నేను ఈ స్టిచ్చింగ్ అనేది పెడుతున్నాను. ఇదే కాదండి, 28 సెట్టు అలాగే అన్నీ కూడా పెట్టేస్తాను. ప్రతీది కూడా మనం కొంచెం టైం తీస్తే అది మనకు ఉపయోగపడే వీడియోనేనండి. ఏదైనా కూడా ఉపయోగపడదు అనేది ఉండదు మన ఛానల్లో. ఇప్పుడు చూడండి, ఈ పని కోసం సమ్మర్ సీజన్ వచ్చిందన్నయ్య, మీరు నాకు సొంతంగా నేర్పించండి అని అడిగేవాళ్ళు ఒక 30-40 మంది దాకా నన్ను క్లాసులు చెప్పమని అడిగారు. కానీ అదే పని నేను మీకు నేర్పిస్తున్నాను ఫ్రీగా. కానీ మీకేంటి అంటే టైం ఉండో లేకనో ఇదేదో పుగట్లో వచ్చిందని నెగ్లెక్టో ఇలా చేయడం వల్ల అది నాకన్నా మీకే నష్టం ఎక్కువ అండి. మీరు ప్రతిదీ కూడా చూడాలి, ఓకేనా. ఇప్పుడు ఈ జాకెట్ కటింగ్ అంతా ప్రాసెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. స్టిచ్చింగ్ ఒకటి పర్ఫెక్ట్గా వస్తే ఆ కటింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ క్లాసుల తర్వాత మళ్ళీ వెబ్సైట్లో నేను అన్నీ ఫస్ట్ నుంచి బిగినెస్ అంటే ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళకి అన్నీ కూడా నేర్పించి మళ్ళీ తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో కూడా మళ్ళీ టిప్స్తో క్లాసులు అలా స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఏదైనా జెన్యూన్గా ఉంటుందండి, అది ఎలా ఇది ఇలా అనేది ఉండదు. మన దగ్గర కటింగ్ కూడా అంతే జెన్యూన్గా నేను మీకు పంపిస్తున్నాను. మీకు కాస్ట్ ఎక్కువగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల మీరు ఒక్కసారి కొనుక్కుంటే అలాంటి అమౌంట్ మీరు 10 సార్లు 10 రెట్లు సంపాదించుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్టే రెడీ చేసుకుంటాను అనమాట. బ్యాక్ పార్ట్ దగ్గరికి లేదంటే బ్యాక్ పార్ట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా రెడీ అవుతుంది. ఇక లైనింగ్ అండ్ ఒరిజినల్ కట్ చేసుకున్న తర్వాత మొత్తం కుట్టుకున్న తర్వాత కూడా వీటిని చేసేది ఇదే. పెద్దగా మనం చేయాల్సిందైతే పెద్దగా ఏమీ లేదు, ఓకేనా. ఇక మనం ఏం చేయాలి అంటే దీన్ని చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటూ తీసేసుకోవాలన్నమాట. చూడండి, అది కొంచెం ముడత వచ్చిందండి, అందువల్ల రెండో కుట్టు వేస్తున్నాను. చకచకా కుట్టు వేస్తాను. చూడండి, ఇది 26 కాబట్టి నేను ఈ యొక్క డాట్స్ కూడా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మనిషి పెరిగే కొద్దీ అన్ని కొలతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి స్టిచ్చింగ్ కూడా కొంచెం పెంచుతూ ఉండాలి. మనం ఇంత వెడల్పు నెక్ అయినా కూడా మనం ఈ 26 వాళ్ళు బక్కగా ఉన్నా కూడా ఈ యొక్క నెక్ అనేది మనకి జారదనమాట. అంత పట్టుతో నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. ఇక ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఉక్సుల పట్టి కాజాల పట్టి కాదు, ఇది మనకి చేతి పని పట్టి కోసం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా కుడతానండి నేను, ఆడుతూ పాడుతూ. ఒకప్పుడు అయితే అసలుకి డే అండ్ నైట్ ఉండకపోయేది నా స్టిచ్చింగ్కి. ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఉండబట్టి నేను కొంచెం నాకు స్టిచ్చింగ్ డిస్టర్బ్ అవుతుందిలే, కానీ ఇంతకుముందు అయితే నేను ఇక మిషన్ మీదనే కూర్చొని ఇక్కడే కట్ చేసుకుని ఇక్కడే కుట్టుకునేది. నా చేతిలో ఓన్లీ అసలు ఒక డీసు ముక్కు ఉండకపోయేది, ఒక టేప్ ఉండకపోయేది. ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, చలాకీగా కుట్టేవాడిని అనమాట. అలా ఉండేది నా పని, ఓకేనా. ఇంకా ఇలా అక్కడక్కడ ఫిల్టర్లు పెట్టుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం. ఇలా చేసిన తర్వాత ఇక చేతి పని పెట్టేటందుకు మనం ఇంక ఇలా ఈ మంచు కూడా మనం ఏదో మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా పెట్టి లాంగ్ కుట్టు పెట్టేసి చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ కుట్టు వేసుకోవాలి. చేతి పని చేసుకుంటే సరిపోతుంది మనకి, ఓకేనా. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ మీతో మాట్లాడుతూనే స్టిచ్చింగ్ చేసేస్తాను. నేను స్పీడ్గా చేస్తానండి. స్టిచ్చింగ్ అయినా ఏదైనా కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి, ఓకేనా. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం ఏ కొలతలు అయితే పెట్టామో ఆ కొలతల ప్రకారం మనం ఏం చేయాలి అంటే డాట్ ఫస్ట్ గీసుకోవాలి మనం. అంటే డీస్ ముక్క తీసుకొని చక్కగా మనం గీత అనేది గీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడికి మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం అంత. అంటే ఇప్పుడు వీళ్ళకి మనం 26 అంటే హైట్ తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. మినిమం అయితే మనం డాట్ అనేది 2.5 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనం ఏం చేయాలి అంటే ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోవాలి. తర్వాతకి 1 ఇంచ్కి గుర్తు ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, 1 ఇంచ్, ఓకేనా. ఇటు ఒక 1 ఇంచ్కి ఇలా ఒక 1 ఇంచ్కి గుర్తు పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ కలిపేసి చక్కగా ఇలా పెట్టేసి గీత గీసేసుకోవాలి. ఇలా క్రాస్గా, ఓకేనా. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కొలతని మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే ఇలా చూడండి, 2 ఇంచెస్ మీద ఒక గీత ఇలా గీసేసుకొని దీన్ని కూడా ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఏమీ లేదు, ఇది కొంచెమే పట్టాలి కాబట్టి మనకి ఇది అంతే, ఇక మనకి ఏమీ లేదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా అనుకొని ఒక్కసారి
ఈ యొక్క మెయిన్ డాట్ ఇంపార్టెంట్ మనకండి. మెయిన్ డాట్ దగ్గర ఒకసారి ఇలా 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 అనుకుంటే మనకి 2 డ్రాయింగ్లు ఇలా గుద్దుకుంటాయి అన్నమాట, ఇలా వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు నార్మల్గా వచ్చిన డ్రాయింగ్ ఫస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, ఇంకా టకటక వేసుకోవటమే. ఒక్కసారి మనం ఇలా గుర్తులు పెట్టుకున్నాం అనుకోండి అయిపోతుంది. 1 ఇంచ్ కాడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి డాట్ అనేది. ఇంకా కొంచెం కొంతమందికి ఏంటంటే చెస్ట్ భాగం ఉండదు సిస్టర్స్కి, వాళ్ళకి 1/2 ఇంచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ని బట్టే చెస్ట్ భాగం అనేది నిర్ణయం ఉంటుంది. ఓకేనా, ఇంక ఇలా సేమ్ ప్రాసెస్. ఇక నేను ఏమి మార్చడాలు చేర్చడాలు ఏమీ లేవు, ఇది ఎలా అయితే ఉందో అలాగే వేసుకుంటున్నాను. ఇక మీకు ఎలా అయితే చూపించానో అదే కటింగ్ అండి, ఇది మార్పులు చేర్పులు పెద్దగా అయితే ఏమీ లేవు. ఓకేనా, ఇలా ఇలా వేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ డ్రాయింగ్ అనేది వేసాం కదా, ఈ డ్రాయింగ్ నేను ఇటు జరుపుకున్నాను జాయింట్ పార్ట్ మీదకి జరుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా డబల్గా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇలా కొంచెం ఎక్కువ అని పెట్టేశాను, ఒకదాన్ని ఇలా పెట్టేశాను. పెట్టేసి ఇక దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నేనేంటంటే షార్ట్ కట్ ఉంటుందన్నమాట నా పని అనేది. ఎంత షార్ట్ కట్ అంటే మీకే అనిపిస్తుంది అన్నయ్య ఇంత షార్ట్ కట్గా కుడుతున్నారేంటి అని. ఓకేనా, అలా ఉంటుందన్నమాట నా పని అనేది. ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా మలిచేసి ఒకటే కుట్టు మళ్ళీ ఇటు వేసుకోవాలి. మనం ఆ షేప్ బెల్ట్కి కూడా ఖర్చు అనేది పెట్టేశానండి నేను, పెద్దగా మనకి ఇదేమి లేదు. ఓకేనా, ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా ఇలా ఎంత సింపుల్గా అయిపోయిందండి మనకి, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది. నేను గట్టిగా కుడితే నాకు సాదా బ్లౌజు ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి. ఇక మీకు చెప్పుకుంటూ కుడుతున్నాను కాబట్టి ఇది ఒక 20 నిమిషాలు పట్టవచ్చు, చెప్పలేను. 10-15 నిమిషాల్లో కూడా అయిపోవచ్చు. ఓకేనా, దీంట్లో మందపాటి క్లాత్ పెట్టుకోవచ్చు మనం షేప్ బెల్ట్లో. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఓకేనా, దీన్ని ఇలా పెట్టి కరెక్ట్గా ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి. నేనే ఎగస్ట్రా పెట్టుకున్నానండి షేప్ బెల్ట్, ఎందుకంటే ఉన్నదాన్ని కట్ చేసుకేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా, దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసేసి ఇప్పుడు ఉక్సుల పట్టి కాజాల పట్టి ఎంత సింపుల్గా వేస్తానో చూడండి. ఇంతే. ఇప్పుడు ఇలా మనకి కటింగ్ ఆల్రెడీ మన చేతిలో ఉన్నప్పుడు స్టిచ్చింగ్ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు మనకి, ఎందుకంటే ధైర్యం ఉంది. పర్ఫెక్ట్ కటింగ్ మన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఇలాగే కస్టమర్కి కుట్టండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగే కుట్టి ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా మలిచేసి ఇంక ఇటు చూడండి ఇలా పెట్టేస్తున్నాను. చిన్న కుట్టు పెడతానండి నేను ఎక్కువగా, ఎందుకంటే మనకి చిన్న కుట్టు అనేది చాలా సాదా బ్లౌజ్కి చాలా అవసరం అనమాట. ఓకేనా, ఇంక ఇలా ఇది ఇలా పెట్టేసిన తర్వాత దారం కొంచెం తెగిపోయింది. ఇది మందాలు కుట్టే మిషన్లు ఏంటి అంటే మనకి కొంచెం పలస క్లాత్ కుట్టినా కూడా దారం అనేది తెగుతూ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు చూడండి రివర్స్లో ఇలా పెట్టేసి ఇలా కుట్టేయండి. కరెక్ట్గా పెట్టేసి ఇలా. ఓకేనా, ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ మనకి సపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత రెండు ఒకవైపే కుట్టుకున్నాను నేను. చూడండి దీన్ని ఇలా పెట్టి ఉక్సులు పట్టి బయటికి మలవాలి. ఓకేనా, దీన్ని ఇలా రెండు సమానంగా పట్టుకొని కరెక్ట్గా ఇలా గుంజేసుకుంటూ ఇగో ఈ ఖర్చుని కొంచెం బయటికి అనుకొని ఇక ఇలా వేసుకుని ఎడ్జ్కి వేసేయండి. ఈ కుట్టుని ఎడ్జ్కి వేసేసుకొని దీన్ని కొంచెం తీసేసుకుంటే మనకి ఇక్కడ రిస్క్ అనేది ఉండదు. ఇలా పైనుంచి ఇలా వేయడం వల్ల మనకి ఏంటంటే లోన కూడా మనకి హెచ్చు తగ్గింపులు అనేవి రావు అన్నమాట, కరెక్ట్గా వస్తుంది. దీనికి 2 కుట్లు వేసి తీసేయండి. కాజాల పట్టి అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా వేసాను, లోన కూడా చికాకు లేదు, బయట కూడా చికాకు అనేది లేదు మనకి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక పైనుంచి ఇలా పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఖర్చులన్నీ దగ్గరకు పెట్టేసి ఇలా వేసేసి ఇటువైపుకి తిప్పి రఫ్ చేసేయాలి, చేసి తీసేసుకోవాలి. ఈ దారపోగులు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. ఇక మనం ఏం చేయాలి అంటే వెనక పార్ట్ కూడా ఇలా పెట్టేసి చక్కగా ఇలా మనం కుట్టు చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా. ఓకేనా, ఇలా పెట్టేసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోయింది చూడండి.
నేను ఏది మార్చట్లేదు, మీకు ఎలా అయితే కట్ చేశానో అలాగే అది ఎలాగైతే ఉందో అలాగే కట్ చేసి కుడుతున్నాను అనమాట. ఇలాగే ఉంటుంది సేమ్. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ యొక్క నెక్కులు తీసుకుందాం. ఇప్పుడు ఇది చిన్న సైజు కాబట్టి ఇంత క్లాత్ ఉంది మనకి, నేను మీటర్ తీసుకుంటానండి. ఇక అక్కడ ఎందుకంటే ఇవి జాయింట్లు వేయడం ఇవన్నీ నాకు ఎక్కువగా నచ్చదనమాట. అంతకాక ఇప్పుడు ఈ సీజన్లలో మనం జాయింట్లు ఎక్కువగా వేసుకోలేము కూడా. మినిమం ఒక 6 పీసులు వేస్తే సరిపోతుంది జాయింట్లు. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 5 వేసుకున్నాను. ఇలా చక్క జాయింట్ వేసేసుకోవాలి. ఇక పోటీ పెట్టుకుంటే ఇప్పుడు ఇంతకుముందు మేము స్టిచ్ చేసేటప్పుడు నేను బాలన్న ఒక షాప్లో పీస్ వర్క్ చేసేవాళ్ళం. ఫస్ట్లో పోటీ పెట్టుకునేవాళ్ళం అనమాట. డ్రెస్సులైనా బ్లౌజులైనా ఏదైనా సమానంగా వేసేవాళ్ళు. మాకు వేసే వర్క్ వాళ్ళు కూడా పీస్ వర్క్ చేసేటప్పుడు అంటే ఒక దగ్గర ఒక 18 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. అప్పుడు చాలా తక్కువ ఫీస్ వర్క్, మనుషులు ఇచ్చేదే తక్కువ, అంటే ఫీస్ వర్క్ ఇంకా తక్కువ. ఒక డ్రెస్కి వచ్చేసి నేను స్టార్టింగ్లో 12 రూపాయలు, పంజాబ్ డ్రెస్ 12, 13, 14, 15కు పెంచేసరికి మా ఓనర్కి సరిపోయేదన్నమాట. అంత తక్కువ ఇచ్చేవాళ్ళు, అంటే 150, 120 ఇచ్చేవాళ్ళు అప్పుడు డ్రెస్కి. కానీ మాకు తక్కువగా ఉండేదన్నమాట. అప్పుడు పొద్దుగూకులు కుట్టుకున్నా కూడా 80 రూపాయలు, 90 రూపాయలే వచ్చాయి అనమాట. ఓకేనా, అలా ఉండేది. మాకు ఒక్కొక్క రోజు చేత కాకుండా పోతే 50, 60 వచ్చాయి అనమాట. అలా ఈ డ్రెస్సులు కానీ బ్లౌజ్ కానీ పోటీ పెట్టుకొని ఇద్దరం కూడా ఇక ఎంత హ్యాపీగా కుట్టుకునే వాళ్ళం అంటే అంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఇది ఇంచ వెడల్పు మీద తీసుకుని ఇలా నెక్ వేసుకుంటున్నాను. అప్పుడు కాళ్ళతో తొక్కుంటూ చిన్న మిషన్ లేనండి, పెద్ద మిషన్ అనేది పెద్ద ఇది అనమాట. తోపులు అంటే పెద్ద సీనియర్లే పెద్ద మిషన్ల మీద కుట్టేది. అప్పుడు పెద్ద మిషన్ ఉంది అంటే చూడడానికి వెళ్ళేవాడిని నేను. అంత విచిత్రం అనమాట మిషన్లు. ఇప్పుడు ప్రతి ఒక్క దేవుడి దయ వల్ల ప్రతి మిషన్ కూడా నేను టచ్ చేశానండి, అన్నీ కూడా కుడుతున్నాను. అప్పుడు ఏంటి అంటే చిన్న మిషనే పెద్ద ఇది అన్నట్టు. ఓకేనా, ఇలా 10 మంది ఖర్చుతో మనం కుట్టు. అలా పోటీలు పెట్టుకుంటూ రోజు 10 జాకెట్లు కూడా కుట్టేవాళ్ళం. ఆ జాకెట్కి వచ్చేసి మాకు అప్పుడు అంతే ఇక 12 రూపాయలు, 13 రూపాయలు డ్రెస్కైనా జాకెట్కైనా అంతే ఉండేది, 15 రూపాయలు లోపే. ఓకేనా, ఇలా చక్క అప్పుడు లైనింగ్ జాకెట్లే ఉండకపోయి తక్కువ, సాదా జాకెట్లే ఎక్కువ. ఇలా చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇంకా ఇది మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఖర్చు అనేది ఇటువైపుకి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అనేది తెలిసిన వాళ్ళకైతే నేను ప్రతిదీ కూడా చెప్పనండి, తెలియని వాళ్ళ కోసమే 1కి 4 సార్లు చెప్తూ ఉంటాను. ప్రతి పని తెలియకనే పాపం ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఎండకి పోయి ఎంతో ఇబ్బంది పడి నేర్చుకుంటూ ఉంటారు. ఇంట్లో అయితే భర్త సపోర్ట్ లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళకైతే చాలా విలువ తెలుసు. ఇంకా వాళ్ళ కోసమనే నేను ఏదైనా చూపిస్తానన్నమాట. అన్నీ ఉండి సంపాదించడం వేరు, ఏమీ లేక పని కోసం పరితపించి ఒక ముద్దకి ఉంటే చాలు అని పరితపించడం వేలండి. అందరినీ చూశాను నేను. నా పని ప్రతీది కూడా నేను చాలామందికి మగవాళ్ళ సపోర్ట్ లేని ఆడవాళ్ళ కోసమే అని నేను ఇంత ఇబ్బంది పడి కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక మగవాడు ఉండే స్థానంలో వాళ్ళు ఉండి ఆ ఇంటిని నడుపుతూ ఉంటారు. వాళ్ళకైతే హ్యాండ్సప్ చెప్పినా కూడా తక్కువేనండి. అలాంటి వాళ్ళకి పాదాభివందనాలు, పాదాభిషేకం కూడా చేయాలన్నమాట. అలా కష్టపడుతూ ఉంటారు. ఒక మగవాళ్ళ స్థానంలో ఉండి అమ్మ నాన్న వాళ్ళే అయి ఉండి అన్నీ కూడా నడుపుతూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. భర్త చచ్చిపోతే ఆడవాళ్ళు ఆ పిల్లల్ని పట్టుకొని అలాగే ఉండిపోతారు. అదే భార్య చచ్చిపోతే ఆ పిల్లలు అలా ఉండగానే వేరే పెళ్లి చేసుకొని చక్కగా బతుకుతూ ఉంటారు. అలాంటి జీవితం అండి ఎవరిదైనా కూడా. ఆ జీవితంలో కూడా వాళ్ళు తినకుండా అయినా పిల్లలకి తినిపించుకుంటూ ఇలా మిషన్ కుట్టుకుంటూ డైలీ 2 బ్లౌజులు వచ్చినా చాలు, మా పిల్లలు కడుపు నిండా తిని పండుకుంటారు అనేవాళ్ళు కూడా మన ఛానల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ప్రతిదీ నేను ఎండ అనకుండా వాన అనకుండా నేను వచ్చిన కస్టమర్లను కూడా నిలబెట్టి తీస్తూ ఉంటాను. వాళ్ళు ప్రతిసారి నాకు గుర్తొస్తూ ఉంటారు. ఈ పని అనేది వాళ్ళకు అవసరం ఉంటుందో ఏమో, వాళ్ళు చూస్తుంటారో ఏమో, వాళ్ళకి నేను ఏదన్నా ఒకటి నేర్పించాలి అని నా తపన ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, అందరూ కూడా అలాగే తన భేద అని లేకుండా పని నేర్చుకోవాలి, నేర్పించాలి అనేది నా యొక్క ప్రయత్నం అనమాట. మీరు కూడా నేర్చుకోండి, అందరికీ ఉపయోగపడేటట్టుగా జీవించండి. ఓకేనా, ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ అనేది నేను ఎక్కిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వస్తుంది. చంక కూడా మీకు అనుమానం లేకుండా చూడండి ఎంత కరెక్ట్గా వస్తుందో. నేను పెట్టిన విధంగా మీరు కట్ చేసుకున్నారనుకోండి హ్యాండ్, ఇక్కడ కూడా మీరు ఇక హెచ్చు తగ్గింపులు అనేవి రావు. హ్యాండ్కి కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో హ్యాండ్. ఇలా వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా ఎక్కిచ్చేసేయండి హ్యాండ్ని చక్కగా. ఈరోజు పండగ అండి, శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండగ నాడు కూడా నేను వీడియో ఆపను. ఎందుకంటే
ఇక నాకు ఇది ఒక హ్యాబీ అనమాట. మీకు చూడడం ఎలా హ్యాబీయో తీయడం కూడా నాకు అలా హ్యాబీ అనమాట. తీస్తూ ఉంటాను. ఇంకో హ్యాండ్ ఎక్కించిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క లూజ్ని మనం చూసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజ్ని చూసుకొని ఈ హ్యాండ్ లూజ్ ప్రకారం అంటే ఇప్పుడు మనకి 10 ఉందనుకోండి, 10 ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇంకా ఇలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఆమ్ హోల్ దగ్గర కొంతమందికి ప్లస్ గుర్తు అనేది రాదు, కానీ మన కటింగ్ వల్ల ప్లస్ గుర్తు కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ యొక్క ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం కాటు పెట్టిన దగ్గర కొంతమంది చంక లావు ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లావు సన్నగా వాళ్ళ ప్రకారమే వేసుకోవాలి. ఈ కాటు దాకానే వేయాలని అయితే ఏమి లేదు. వాళ్ళకి ఎంతైతే ఆది బ్లౌజ్కి లూజ్ ఉందో అంతే వేసుకోండి. ఒకవేళ కాటు ఇక్కడ ఉంది, నేను ఇక్కడికి వేసాను, తేడా వస్తుందా అనే తేడా అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చక్కగా మనం ఆ 2 ఇంచెల మందం, నేను ఖర్చు ఎంతైతే పెట్టానో ఆ 2 ఇంచెల మందం మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగా దాని పక్కన ఒక కుట్టు ఇలా వేసుకోవాలి. అసలు చూడండి ఈ కుట్టు కూడా ఎంత నీట్గా వచ్చిందో. సైడ్ జాయింట్లకు కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. మనకి అలా వస్తుంది మన కటింగ్. ఒక కాడ చేయి ఎక్కువ రావడం, తక్కువ రావడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఇలా ఎగస్ట్రా ఉన్న ఖర్చులు మనం తీసేసుకోవడమే. ఇక ఇలా పెట్టేసుకొని యువతల పక్క కూడా మనం సేమ్ ప్రాసెస్ ఇలాగే పెట్టేసి మనం కుట్టు వేసేసుకోవాలి. ఇంకా చూడండి, హ్యాండ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అంటే అది మన ఇష్టం. నేనైతే ఇక ఆ హ్యాండ్ ఎంతైతే ఉందో అంతే పెట్టేశాను. ఎందుకంటే హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పొడవ హ్యాండ్స్ అనేవి అంత లుక్గా ఉండవండి. అందువల్ల పొట్టి హ్యాండ్స్ పెట్టేశాను. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారమే మళ్ళీ ఇటువైపుది కూడా కొలుచుకొని ఇలా అనుకుంటూ చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా చంక అనేది నేను ఎవరికైనా ఖర్చు కానీ చంక కానీ కొంచెం లూజే పెడతాను. మీరేం చేయాలంటే మీకు ఎంతైతే ఉందో అంత ఆది బ్లౌజ్ని కొలుచుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా నీకేంటంటే ఒక అనుమానం, ఇది ఈ బ్లౌజ్ ఇలా పెట్టి మనం ఈ కటింగ్తో కుడితే వస్తుందా రాదా అనేది ఒక టెన్షన్, అనుమానం కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇది నేను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు కట్ చేసి కుట్టిన వాడినే, కాకపోతే మీకు ప్రాక్టికల్గా చూపించడం వల్ల మీకు కొన్ని అనుమానాలు క్లియర్ అవుతాయి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా. వాళ్ళ కళ్ళ ముందు కుట్టడం వల్ల వాళ్ళకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను ఈ వీడియో తీయడమే, అంతకు మించి అయితే ఏం లేదు. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి చంక దగ్గర ఇక ముందు భాగం, వెనక భాగం అన్నీ కూడా ఇక ఏది కూడా మనకి తేడా అనేది లేదనమాట. ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా. చూడండి ప్లస్ గుర్తు ఇవన్నీ కూడా వచ్చేసాయి మనకి. ఇగో ఇక్కడ ఈ సైజు, ఇటు సైడ్ అన్నీ కూడా ఎక్కడ కూడా తేడా అనేది లేదు. ఇక మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇలా కుట్టుకుంటే బ్లౌజ్ ఎందుకు కుదరదండి? చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక దీన్ని చేతి పని చేసి ఇక తొడుక్కోవటమే. ఇక హెచ్చు తగ్గింపులు కటింగ్లోనే అయిపోయాయి. ఆది బ్లౌజ్ని బట్టి మనం కుట్టుకున్నాము. ఇక ఇక్కడ మనకి ఎక్కడ తేడా ఉంది? ఎక్కడ కూడా లేదు. చూశారు కదా, ఈరోజు వచ్చేసి 26 సైజు బ్లౌజ్ ఎలా నేను కట్ చేసి మీ కళ్ళ ముందే ఎలా కుట్టానో ఈ బ్లౌజ్ ఇలా కుట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇలాగే రేపు మనం ఏం చేయాలి అంటే 28 సైజు కటింగ్, మళ్ళీ దాంట్లో హెచ్చు తగ్గింపులు చెప్తాను. ఇంకా ఈరోజు చెప్పిన విషయాలు కాకుండా సపరేట్గా ఇంకా కొన్ని గుర్తొచ్చినాయి చెప్పుకుంటూ మీకు మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. నా ఛానల్కి మాత్రం మీరు లైక్, షేర్, మళ్ళీ కామెంట్ కూడా చేయండి. ఓకేనా? అలాగే మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ కటింగ్ ఇలాగే మీరు కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే, కటింగ్ రాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఒక నెంబర్ పెడతాను స్క్రీన్ మీద. దానికి మీరు వాట్సాప్లో మీరు ఆ అడ్రస్సు, పిన్ కోడ్ నెంబరు, అమౌంట్ కొట్టి స్క్రీన్ షాట్ పెడితే నేను మీకు పంపించేస్తాను. ఒకరోజు లేట్ కావచ్చు కానీ రాకుండా అయితే ఉండదు. నమ్మకంగా పంపిస్తాను. చాలా చక్కగా మీరు కుట్టుకోవచ్చు. ఈజీగా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా?